హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇదొక ఎక్సలెంట్ టేస్టీ రెసిపీతో పాటు చాలా 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 హెల్దీ రెసిపీ. జస్ట్ ఒక పెద్ద ములక్కాయ, చాలా పెద్దది. దిస్ ఈజ్ హాఫ్ కేజీ చికెన్. హాఫ్ కేజీ చికెన్కి ఇదిగోండి 2 మంచిగా సాలిడ్ టమాటాసు. దీన్ని 4 విజిల్స్ రానిచ్చాను. మంచిగా ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకుని 4 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు దీనిలోంచి జ్యూస్ పిండేసుకుంటాను. ఏం లేదండి, ఆ పిప్పి తీసేసి ఆ జ్యూస్ మనం తీసుకోవటమే. నెక్స్ట్ ఇది దీనిలోంచి పిప్పి చక్కగా ఇలాంటి జల్లగిన్నెలో పోసి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి పిప్పి మొత్తం తీసేసి జ్యూస్ తీసుకొద్దాం, అంతే. మన కర్రీ వండుకోవటానికి అనువుగా మంచిగా వెడల్పుగా ఉన్న ఒక రాగి గిన్నె తీసుకున్నాను. సో దీంట్లో మసాలా నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక చిన్న కొబ్బరి ముక్క అండి, దీన్ని ముక్కలు కట్ చేస్తాను. అండ్ 1 టీ స్పూను ధనియాలు, దేనికి హాఫ్ కేజీ చికెన్కి. అండ్ హాఫ్ టీ స్పూను గసగసాలు, ఇదిగోండి. ఒక పావు టీ స్పూను సోంపు, 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, జాజికాయ ముక్క, ఒకటి ఇది విడిపోయింది కాబట్టి జాపత్రి ఆకు, అండ్ చిన్న చెక్క. ఇది వేసుకొని మంచిగా నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నాను. మనం మసాలా వేసుకునే ముందు దాన్ని ముద్ద చేసుకొని వద్దాం. సో ఇది నాననివ్వండి ఒక 10 నిమిషాలు, పావు గంట. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా, చాలు హాఫ్ కేజీకి కాబట్టి. మంచిగా కాగింది. నేను ఇందులో ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా పోపులో, అందుకే మసాలాలో ఇలా చిట్టుపట్ట అన్నది కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దీంట్లో మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. మెంతికూర. ఇంత జాగ్రత్తగా ముందే చెప్తున్నాను, చూసారా. ఇదిగోండి మంచిగా వేగింది. సిమ్ చేస్తున్నాను, మళ్ళీ మాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్. రాగి పాత్ర కదండి, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. నేను మంచిగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయ అనుకున్న వేగింది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. మొత్తం 1.5 టీ స్పూన్ ఉంది ఉప్పు. దీంట్లో సగం వేస్తున్నాను నేను, సగం కాదు కొంచెం ఉంచుతున్నా గ్రేవీలోకి. 1/2 టీ స్పూన్ ఇప్పుడు వేసేసా. హాఫ్ టీ స్పూన్ ఇంకా ఉంచుకున్నా. కారం కూడా ముందు ఆయిల్లో వేసేయండి. 1.5 టీ స్పూన్ ఫుల్, ఇంకా పడితే మళ్ళీ తర్వాత వేస్తా. కారం ఆయిల్లో వేస్తే ఏమైందంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది, కానీ మాడకూడదు. ఆయిల్లో వేసిన జస్ట్ ఒక 10 సెకండ్స్లో వేసేయాలి, వేరే ఏదైనా సరే. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా మెంతికూర, ఇవే వేసాం మనం ఆయిల్తో సహా. 6-7 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చక్కగా నీళ్లు కూరుతున్నాయి కదా దానిలో, అది అట్లా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి నేనే అలా వదిలేసా. సో ఉడకనిద్దాం ఇట్లాగా ఒక 10 నిమిషాలు, ఇట్లానే ఉడకనిద్దాం. సో చాలు, 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది మన చికెన్. దానంతటా అదే, దానిలో ఉన్న వాటర్ని అదే తీసుకొని సిమ్లో ఉడుకుతుంది. ఇట్లా ఉండగలిగితే చాలా టేస్ట్ అండి. ఇదిగోండి, ఇది మన వాటర్. దాదాపు 1/2 లీటర్ ఉంది వాటర్ జ్యూస్. ఇప్పుడు హైలో పెడుతున్నాం. అండ్ ఇది చల్లగా ఉన్నప్పుడే ఈ చల్లది కూడా వేసేయండి. ఇది మన మసాలా, ఫస్ట్లో నానబెట్టాం కదా ఆ మసాలా. ఇప్పుడు వేయండి. ఇంకా హాఫ్ స్పూన్ ఉప్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు వేయండి. ఉప్పు ఇంకొక హాఫ్ టీ స్పూన్. కారం నాకైతే పడుతుంది, మీకు పట్టకపోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం పడుతుంది. హాఫ్ టీ స్పూన్. ఇది గ్రేవీలోకి అనమాట. ఇందాకడితేమో ముక్కకు పట్టింది మంచిగా, ఇప్పుడు గ్రేవీలో కూడా పట్టాలి కదా కారం. గ్రేవీలో కూడా ఉప్పు కారం మీకు తగ్గట్టు. ఈ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. సో 10 మినిట్స్ సక్సెస్ఫుల్లీ. దింపే ఒక 2-3 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకోవడం బాగుంటుంది. కొత్తిమీర కూడా ఉడికిన ఫీలింగ్ వస్తుంది. అంతే, చాలండి. చికెన్ ఉడికిందా లేదా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చింది, చూసారా. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. గుడ్, చాలు. వాట్ నెక్స్ట్? వండిన కర్రీని తింటామే కదా. ఇంట్లో ఆల్మోస్ట్ డైట్ నడుస్తుంది ఫుల్. డైట్ అంటే అన్నీ మానేయమని కాదు, కంట్రోల్ చేసి ఏది ఎప్పుడు ఎంత తినాలో అంత తినమని. లివర్ నేను వేసేసుకుంటాను. చెక్క కర్రీ ఇట్లా గ్రేవీ ఎక్కువ వేసుకోండి, దాంట్లో చాలా హెల్త్ ఉంది.